అనంత రాజకీయాలకు ఆ సోదరులు ఓ బ్రాండ్. వారికి కాంట్రవర్సీలు కామన్. ముక్కుసూటితనంతో ఎన్నోసార్లు వివాదాల్లో చిక్కుకున్నారు. రాజకీయంగా ఓ రేంజ్ను అనుభవించారు. అయితే తమ వారసుల కోసం రిటైర్మెంట్కు రెడీ అయ్యారు. ఇందులోనే ఓ ట్విస్ట్ ఉంది. ఇంతకీ ఏంటది? జేసీ దివాకర్ రెడ్డి. ఈ పేరు వినగానే పదునైన మాటలు, వివాదాలే వినిపిస్తాయి. మనసులో ఏదనిపిస్తే అదే మాట్లాడేస్తుంటారు. ఇక ఆయన తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డిది సేమ్ స్టైల్. అన్నబాటలోనే నడుస్తుంటాడు. పొలిటికల్గా వీరు 4 దశాబ్దాలుగా అనంతలో తిరుగులేని శక్తిగా ఎదుగుతూ వచ్చారు. తాడిపత్రి నుంచి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి కీలకమైన మంత్రి పదవులు అనుభవించారు జేసీ దివాకర్ రెడ్డి. ఇక సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి తన అన్నకు అండగా ఉంటూ తాడిపత్రిలో సాధారణ కౌన్సిలర్, మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉంటూ షాడో ఎమ్మెల్యేగా ఉండేవారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ వీడి బ్రదర్స్ టీడీపీలో చేరారు. దివాకర్ రెడ్డి ఎంపీగా, ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గత ఏడాది నుంచి రాజకీయాల నుంచి తప్పుకుంటామంటూ హింటిస్తూ వచ్చారు జేసీ బ్రదర్స్. ముందుగా చెప్పినట్టే రిటైర్మెంట్ను ప్రకటించారు సోదరులు. తమ స్థానంలో వారసులను బరిలోకి దింపేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కూడా మొదలెట్టారు. దివాకర్ రెడ్డి కొడుకు పవన్ అనంతపురం పార్లమెంటు పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇక ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ కూడా తాడిపత్రి నియోజకవర్గంలో జరిగే అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. వీరిద్దరూ పోటీ చేసే అంశంపై చంద్రబాబుతోనూ మాట్లాడినట్లు సమాచారం. తమ వారసుల కోసం రాజకీయాల నుంచి తప్పుకుంటామని చెప్తూనే మరో ట్విస్ట్ కూడా ఇచ్చారు జేసీ దివాకర్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. రాజకీయాల్లో ఎవరైనా ఆరోహణ క్రమంలో పైకి ఎదగాలని అనుకుంటారు. కానీ వీరు మాత్రం అవరోహణ క్రమంలో వెళుతామంటున్నారు. దీనికి వారు చెప్పే సమాధానం ప్రజలకు దగ్గరగా ఉంటూ సేవ చేయడం. మొత్తానికి రాజకీయంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎన్నో హైట్స్ చూసి మళ్లీ కింది స్థాయి లీడర్గా ఉండాలనుకోవడం ఒకంత సాహసమే అనుకోవాలి.